హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే జనవరి నెలకు సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, 18వ భారతీయ దివాస్ కన్వెన్షన్ 18th ప్రవాసీ భారతీయ దివాస్ కన్వెన్షన్ 2025ను ఎక్కడ నిర్వహించారు? ఆన్సర్ ఆప్షన్ డి, భువనేశ్వర్. 18వ ప్రవాసీ భారతీయ దివాస్ కన్వెన్షన్ 2025ను ఒడిశాలోని భువనేశ్వర్లో జనవరి 8 నుంచి 10 వరకు నిర్వహించారు. ఈ కన్వెన్షన్ను ప్రధాని మోదీ ప్రారంభించారు. 18వ ప్రవాసీ భారతీయ దివాస్ కన్వెన్షన్ 2025 యొక్క థీమ్ ఏంటి అంటే డయాస్పోరాస్ కాంట్రిబ్యూషన్ టు ఏ వికసిత్ భారత్. 18వ భారతీయ దివాస్ కన్వెన్షన్ 2025 ముఖ్య అతిథిగా ట్రినిడాడ్ అండ్ టొబాగో అధ్యక్షురాలు క్రిస్టిన్ కార్లా కంగాలు వర్చువల్గా పాల్గొన్నారు. సెకండ్ క్వశ్చన్, విజయ్ హజారే ట్రోఫీ 2024-25 విజేత. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, కర్ణాటక. దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ 2024-25 విజేతగా కర్ణాటక నిలిచింది. ఫైనల్లో కర్ణాటక 36 పరుగుల తేడాతో విదర్భను ఓడించి 5వసారి విజయ్ హజారే ట్రోఫీని అయితే కైవసం చేసుకుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో నూతన చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, వి నారాయణన్. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో నూతన చైర్మన్గా డాక్టర్ వి నారాయణన్ నియమితులయ్యారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో స్థాపించబడిన సంవత్సరం 1969 ఆగస్టు 15. ఇస్రో ప్రధాన కార్యాలయం వచ్చేసి బెంగుళూరులో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, బ్రిక్స్ కూటమిలో చేరిన 10వ సభ్య దేశం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, ఇండోనేషియా. ఇండోనేషియా బ్రిక్స్ కూటమిలో 10వ సభ్య దేశంగా అధికారికంగా చేరింది. భారత్, చైనా, బ్రెజిల్, రష్యా దేశాలు 2009లో బ్రిక్స్ కూటమిగా ఏర్పడ్డాయి. 2010లో దక్షిణాఫ్రికా ఈ కూటమిలోకి చేరడంతో ఇది బ్రిక్స్గా మారింది. 2024లో ఇరాన్, ఈజిప్ట్, ఇథియోపియా, యుఏఈ దేశాలు బ్రిక్స్లో చేరాయి. 2025 సంవత్సరంలో ఇండోనేషియా కూడా అధికారికంగా చేరింది. ప్రస్తుతం బ్రిక్స్లో గల సభ్య దేశాల సంఖ్య 10. అవి బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. నెక్స్ట్ క్వశ్చన్, 2025 గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, ప్రబోవో సుబియాంటో. 2025 జనవరి 26న జరిగిన భారత 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ముఖ్య అతిథిగా వచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్, మహిళల ఖోఖో ప్రపంచ కప్ 2025 విజేత. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, భారత్. మొట్టమొదటి ఖోఖో ప్రపంచ కప్లో భారత్ ఆధిపత్యాన్ని చాటుకుంది. మొట్టమొదటి ఖోఖో వరల్డ్ కప్లో భారత మహిళలు, పురుషుల జట్టు విజేతలుగా నిలిచాయి. మహిళల విభాగంలో ఫైనల్లో భారత్ 78-40 తేడాతో నేపాల్పై విజయం సాధించింది. పురుషుల విభాగంలో భారత్ 54-36 తేడాతో నేపాల్పై విజయం సాధించింది. మొట్టమొదటి ఖోఖో ప్రపంచ కప్ 2025 న్యూఢిల్లీలో జనవరి 13 నుండి 19 వరకు జరిగాయి. ఖోఖో వరల్డ్ కప్ ఇండియా 2025 యొక్క మస్కట్స్ వచ్చేసి తేజస్ మరియు తారా. నెక్స్ట్ క్వశ్చన్, హౌ ఇండియా స్కేల్డ్ MTG20 పుస్తక రచయిత. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, అమితాబ్ కాంత్. హౌ ఇండియా స్కేల్డ్ MTG20 ద ఇన్సైడ్ స్టోరీ ఆఫ్ ది G20 ప్రెసిడెన్సీ అనే పుస్తకాన్ని అమితాబ్ కాంత్ గారు రచించారు. అలాగే అమితాబ్ కాంత్ గారు రచించిన మరొక పుస్తకం 75 Years ఆఫ్ బిజినెస్ అండ్ ఎంటర్ప్రైజెస్
మేడ్ ఇన్ ఇండియా అనే పుస్తకాన్ని కూడా రచించారు. కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ వై భారత్ మ్యాటర్స్ అనే పుస్తకాన్ని రచించారు. నెక్స్ట్ క్వశ్చన్, జెడ్మోర్ టన్నెల్ లేదా సొరంగాన్ని ప్రధాని మోదీ ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో ప్రారంభించారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, జమ్మూ కాశ్మీర్. జమ్మూ కాశ్మీర్లోని సోన్మార్గ్ ప్రాంతంలో జెడ్మోర్ టన్నెల్ను ప్రధాని మోదీ ప్రారంభించారు. అనంతరం ఈ టన్నెల్ని పరిశీలించారు. శ్రీనగర్ నుంచి కార్గిల్ వెళ్లే దారిలో శ్రీనగర్ లేహ్ జాతీయ రహదారిపై ఈ టన్నెల్ను నిర్మించారు. ఈ టన్నెల్ నిర్మాణం కోసం 2,700 కోట్లు ఖర్చు చేశారు. భారత రక్షణ రంగానికి వ్యూహాత్మకంగా ఈ టన్నెల్ చాలా కీలకం కానుంది. ఈ జెడ్మోర్ సొరంగం 6.5 కిలోమీటర్ల పొడవు ఉంది. ఇది సముద్ర మట్టానికి 8,650 అడుగుల ఎత్తులో ఉంది. ఈ టన్నెల్ ద్వారా ఏ సీజన్లోనైనా లడఖ్కు చేరుకోవడానికి వీలవుతుంది. టన్నెల్కు సంబంధించి 2015లో ప్రారంభమైన నిర్మాణ పనులు గత ఏడాది పూర్తయ్యాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ 2025 పురుషుల సింగిల్స్ విజేత? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, విక్టర్ అక్సెల్సెన్. భారత్ ఆతిథ్యమిచ్చే ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ ఇండియా ఓపెన్ 2025లో పురుషుల సింగిల్స్ విజేతగా డెన్మార్క్ క్రీడాకారుడు విక్టర్ అక్సెల్సెన్ విజేతగా నిలిచాడు. అలాగే మహిళల సింగిల్స్ విజేతగా దక్షిణ కొరియా క్రీడాకారిణి యూ సే-యంగ్ విజేతగా నిలిచింది. నాగ్ మార్క్ 2 క్షిపణి విజయవంతం. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ట్యాంక్ విధ్వంసక గైడెడ్ క్షిపణి నాగ్ మార్క్ 2 యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ పరీక్షను భారత్ విజయవంతంగా పూర్తి చేసింది. రాజస్థాన్లోని పోఖ్రాన్ దీని వేదిక. ఇది 3వ తరం ఫైర్ అండ్ ఫర్గెట్ క్షిపణి. 150 ఇయర్స్ ఆఫ్ సర్వీస్. భారత వాతావరణ విభాగం జనవరి 15తో 150 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఐఎండీ స్థాపించబడిన సంవత్సరం 1875 జనవరి 15. దీని యొక్క ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్గా అస్సాం డీజీపీ జ్ఞానేంద్ర ప్రసాద్ సింగ్ నియమితులయ్యారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.